హ్యాట్ఫీల్డ్లో జూ ఉందా అనేసి ఎంతమంది కామెంట్ చేసినారో తెలుసా నా స్టోరీ చూసి. ఎందుకు అంటే అందరూ హ్యాట్ఫీల్డ్లోనే ఉంటారు. ఆల్మోస్ట్ యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్డ్షైర్ వచ్చేసి హ్యాట్ఫీల్డ్ కిందనే కదా. సో అక్కడ నుండి అరౌండ్ 21 minutes ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి నాకు 30 pounds పడ్డది. మొత్తం సన్నీ డే కాబట్టి పర్లేదు, మంచిగా చూసిన. చాలా పెద్ద ఉంది, చాలా పెద్ద జూ. అసలు ఈ అవర్ జస్ట్ 21 minutes ఉంది. మేబీ చిన్నగా ఉంటుందేమో, చూద్దాంలే. ఇంట్లోనే ఉండి ఉండి ఆ 4 గోడల మధ్యలో ఉండి పిచ్చిలేస్తుంది. ఎందుకంటే మాట్లాడడానికి ఎవరు ఉంటారని ముందే చెప్పినా కదా. కడుపు ఫస్ట్ ఫుడ్ కావాలి, తర్వాతనే తిరగాలి. మొత్తం మ్యాప్లో చూస్తే 58 లొకేషన్స్లో తిరగొచ్చు అంటే ఇక్కడ. అంత తిరగాలంటే మనకి మినిమం ఒక 2 hours పడుతుందేమో. బట్ మీన్ వైల్ పొద్దున ఏం తినలే, ఆకలి అవుతుంది. ఫస్ట్ తినాలి, తిన్నాకనే ఇదే. బర్గర్ తీసుకున్నాను. సో లైక్ ఆల్మోస్ట్ 13 pounds అయింది. అండ్ ఇలా బజర్ ఇస్తారు, ఎక్కడైనా బజర్ ఇస్తారు అనుకోండి. బట్ బజర్ ప్లస్ ఇదేంటి తెలుసా, గెస్ట్ చేయండి. డ్రింక్ కాదు, వాటర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఫస్ట్ టైం నేను లైక్ కన్ఫ్యూజ్ అయినా, వాటర్ అంటే ఏంటి ఇచ్చిండు అనేసి. తర్వాత చూస్తే స్ప్రింగ్ వాటర్ స్టిల్ అని ఉంది. అప్పుడు అర్థమైంది, ఓకే వాటర్ కూడా మనకి తీస్తారా. వెళ్ళగానే ఆకలి అయింది. ఆల్మోస్ట్ అప్పటికే 12:31 అవుతుంది. ఆకలి అయిపోయింది. సో బర్గర్ ఇంకా ఆనియన్ రింగ్స్. ఇక్కడికి వచ్చినాకనే నాకు ఆనియన్ రింగ్స్ ఉంటాయని తెలుసు, ఎందుకంటే ఇండియాలో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మంచిగా అనిపించింది, బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఎక్కువ ఫుడ్ అయితే ఏమీ లేవు అక్కడ. అండ్ ఎప్పుడైనా లైక్ సింహ గర్జన విన్నారా మీరు? నేను ఫస్ట్ టైం లైక్ సింహం గర్జించడం వినడం. Land of tigers. అండ్ ఎంత పెద్ద జూ అంటే ఈ మధ్య ఏందో బాగా తిరగాలనిపిస్తుంది. ఎందుకు అంటే వితౌట్ జాకెట్ కదా, సన్నీ డేస్ కదా, లైక్ సమ్మర్ కాబట్టి మంచిగా ప్రశాంతంగా తిరగాలనిపిస్తుంది. మొత్తానికి ఇల్లులు మాత్రం భలే ఉన్నాయి, భలే సెట్ చేసిండ్రు బాయ్. ఈడేముంది, పాము ఉంది, పాము. ఏ బుజ్ముండా అంత మాట అన్నదేమో మంచిగా తిని పడుకుందా అనుకుంటా. కదలను కూడా కదలతలేదు. ఇక్కడ ఏం లేదే, ఉందా? ఉంటే ఉంది, అక్కడ పడుకుంది. అక్కడ కనిపిస్తున్నా మీకు కార్నర్లో కొంచెం, అది అక్కడ ఉంది. అందుకే నాకు ఎక్కువ ఏర్పడుతుంది. ఇంత పెద్ద బెడ్రూమా నీకు? వీటి లైఫే బాగుంది. ఇది రియలైజేషన్.
అనిమల్ని అడాప్ట్ చేసుకుంటారా? నాకైతే నాకు తినడానికే లేదు. దానికి ఏం పెడతాం? అనిమల్ని అడాప్ట్ చేసుకోవచ్చు అన్న అది చూసారా? ఇప్పుడే చూస్తున్నా. మన దగ్గర ఇలా పెట్టారు కదా, మహా అయితే మనం లైక్ డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటాం. ఇక్కడైతే క్యాట్స్ కూడా అడాప్ట్ చేసుకుంటారు. అంతకుమించి ఇంకా చేసుకుంటాం. లొకేషన్ ఎంతగా నచ్చిందంటే చాలా 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 నచ్చింది. లైక్ మన ఇండియాలో రిసార్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్ వస్తుంది. దట్టు ఎండ ఉంది కదా, ఎంజాయ్ చేస్తున్నా వితౌట్ జాకెట్. ఎందుకు అంటే ఈరోజు అస్సలు చల్లగా లేదు అండ్ టైం కూడా 3 అవుతుంది. సో అందుకే ఈ వైబ్ని ఈ క్షణం ఎంజాయ్ చేస్తున్నా. అసలు ఇంత పెద్దగా జూ ఉంటుందని నేను అనుకోలే, ఏదో చిన్నది అనుకున్నా. ఏంది 29 pounds ఛార్జ్ చేస్తున్నారు అని అనుకున్నా. బట్ పెట్టచ్చు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఏ నువ్వు దూకలేవా? అందుకే నీకు ఏ మిర్రర్ పెట్టలేదా? బాబా ఎంత ముద్దు ఉంది. చూడు మనుషుల్ని బాగా చూడు, కనిపిస్తలేవా? కాకి చూసారా? కాకి ఫస్ట్ టైం చూస్తున్నా కాకి ఇక్కడ యూకే. నిజంగానే కాకి నేను చూడలేదు గాయస్. పిల్లలు అయితే అసలు చంపుతూ ఉంటాను. అలా చూస్తుంటే ఇట్లా కొరికేయాలనిపిస్తుంది. టైం పడిపోయిన డైనోసార్ వాటి పిల్లలు అండ్ అక్కడ క్రియేచర్స్ కూడా మనకి ఏమంటారు 3Dలో డిజైన్ చేసినవి ఉన్నాయి. మనకి డైనోసార్స్ లేవు కాబట్టి ఏమంటారు 3Dలో లైక్ హెడ్ మూవ్ చేసినట్టు లేదా లైక్ వాటర్ స్పిల్ చేసినట్టు అలాంటివి మనకు మంచిగా అనిపిస్తుంది. కార్టూన్ నెట్వర్క్లో వచ్చేది చిన్నప్పుడు, భలే ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది జూ, భలే నడుస్తుంది క్యూట్గా. చిన్నప్పుడు కార్టూన్ చూసేదాన్ని, లైక్ చాలా ఇష్టం నాకు ఆ కార్టూన్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా నేను డిప్రెస్ అయితే అదే కార్టూన్ చూస్తా. దాని మూతి ఇలా వైట్లో వస్తుంది, అది ఓకే ఫిష్ తింటా ఉంటుంది. ఎవరికైనా పింగు కార్టూన్ తెలియకపోతే చూడండి. అండ్ అక్కడ మనకి జూలో వచ్చేసి చిన్న చిన్న ఏమంటారు పిల్లలకి ఆట బొమ్మలు కూడా ఉన్నాయి, క్యూట్గా ఉండే. అండ్ ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది అంతే తప్ప తీసుకోవచ్చు. నాకు మా తమ్ముడికి టైగర్ తీసుకోవాలనిపించింది, వాడికి టైగర్ బొమ్మ అంటే చాలా ఇష్టం. ఒక 2-3 times తీసుకున్నా, 2-3 times ఒక 2 weeks ఆడి ఖరాబ్ చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా యూకేని చూపిస్తా. కీప్ వాచింగ్ వరంగల్ పిల్ల యూట్యూబ్ ఛానల్.